నంద్యాల ఇవాళ నంద్యాల పట్టణం, నంద్యాల నియోజకవర్గం ఈ మధ్యకాలంలో ఈ నంద్యాల పట్టణంలో కానీ ఈ నంద్యాల నియోజకవర్గంలో కానీ ఇంత హడావిడి ఎప్పుడూ కనిపించలేదు. చంద్రబాబు నాయుడు గారి మొత్తం క్యాబినెట్ అంతా కూడా నంద్యాల నడి రోడ్డు మీదే కనిపిస్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఎంపీలు, పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా ఇక్కడే నంద్యాలలోనే తిష్ట వేశారు. చివరకు చంద్రబాబు నాయుడు గారు, ఆయన కొడుకు ఇద్దరూ కూడా నంద్యాల రోడ్ల మీదనే తిరుగుతా ఉన్నారు. నంద్యాల రోడ్ల మీద తిరుగుతూ చంద్రబాబు నాయుడు గారు, ఆయన కొడుకు ఇద్దరు కూడా మళ్ళీ అబద్ధాలు చెప్తూ, మోసపూరితంగా జీవోలిస్తూ మళ్ళీ నంద్యాల ఎన్నికల్లో వాగ్దానాలు కూడా మొదలుపెట్టారు. అబద్ధపు వాగ్దానాలు చేయడం. ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతా ఉన్నాయి? కారణం, ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మనం పోటీ పెట్టాం కాబట్టి కుట్రలు కుయుక్తులు ఎక్కువయ్యాయి. మైకులు కట్ చేసేదాకా కూడా కుట్రలు కుయుక్తులు కూడా జరుగుతూ ఉన్నాయి. మనం పోటీ పెట్టాం కాబట్టి, మనం పోటీలో ఉన్నాము కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ మొత్తం క్యాబినెట్, చంద్రబాబు నాయుడు గారి కొడుకు అందరూ కూడా నడి రోడ్డు మీద కనిపిస్తా ఉన్నారు నంద్యాలలో. ఇదే మనం నంద్యాల ఎన్నిక ఏకగ్రీవం అని ఉంటే, ఇదే నంద్యాల ఎన్నిక మనం ఏకగ్రీవం అని ఉంటే చంద్రబాబు నాయుడు గారు నంద్యాలకు కనీసం ₹1 అన్నా కానీ విధించేవాడు అని అడుగుతా ఉన్నా నేను. ఇదే మనం ఏకగ్రీవం అని ఉంటే చంద్రబాబు నాయుడు గారు కనీసం నంద్యాలకు ఒక్క పథకాన్నైనా కూడా ప్రకటించి ఉండేవాడు అని అడుగుతా ఉన్నా నేను. ఇదే మనం నంద్యాల ఏకగ్రీవం గనా అని ఉంటే ఇంతమంది మంత్రులు నంద్యాల నడి రోడ్డు మీద కనిపించి ఉండేవారు అని అడుగుతా ఉన్నా నేను మిమ్మల్ని అందరినీ కూడా. అందరికీ కూడా తెలుసు ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతా ఉన్నాయని అందరికీ కూడా తెలుసు. నంద్యాల ప్రజలకే కాదు, ఇదే జిల్లాలో ఉన్న పక్క నియోజకవర్గాల ప్రజలకు కూడా అందరికీ కూడా తెలుసు. ఎవరైతే ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారికి అమ్ముడు పోయారో, ఎవరైతే ఎమ్మెల్యేలను చంద్రబాబు నాయుడు గారు కొన్నారో, ఆ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలకు కూడా తెలుసు ఎన్నికలు ఎవరైనా కూడా ఎమ్మెల్యే పోతేనే, బై ఎలక్షన్స్ వస్తేనే, ఆ బై ఎలక్షన్స్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ పెడితేనే చంద్రబాబు నాయుడు గారు నిద్రలేస్తారు అన్న సంగతి అందరికీ కూడా తెలుసు.
ఇవాళ నంద్యాలలో జరుగుతూ ఉన్నది ఉప ఎన్నిక మాత్రమే కాదు. ఇవాళ నంద్యాలలో జరుగుతూ ఉన్నది ధర్మయుద్ధం. ఇది ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతూ ఉన్న యుద్ధం. ఇది న్యాయానికి అన్యాయానికి మధ్య జరుగుతూ ఉన్న యుద్ధం. ఇది విశ్వసనీయ రాజకీయాలకు వంచనతో కూడిన రాజకీయాలకు మధ్య జరుగుతూ ఉన్న యుద్ధం ఈ నంద్యాల ఎన్నిక. ఇది 3.5 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసపూరిత పరిపాలన మీద, చంద్రబాబు నాయుడు గారు నడిపిన కుట్ర రాజకీయాల మీద, చంద్రబాబు నాయుడు గారి అవినీతి మీద, చంద్రబాబు నాయుడు గారి అసమర్థ పాలన మీద ఇవాళ ప్రజలిచ్చే తీర్పుగా జరగబోతా ఉంది ఈ నంద్యాల ఎన్నికలు. ఈ ఎన్నికలు చంద్రబాబు నాయుడు గారు దోచుకున్న 3.5 సంవత్సరాలుగా 3.5 లక్షల కోట్ల రూపాయలు దోచుకున్న ఆ డబ్బులో నుంచి కొంత డబ్బు వెదజల్లి పోలీసులను నమ్ముకొని, అధికారాన్ని నమ్ముకొని, ఆ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు మనుషులను కొనుగోలు చేస్తూ దుర్మార్గపు పాలన చేస్తా ఉన్న ఈ చంద్రబాబు నాయుడు గారి మీద యుద్ధం ఈ నంద్యాల బై ఎలక్షన్స్. రెండు 2019లో జరగబోయే కురుక్షేత్ర మహాసంగ్రామానికి నాందే నంద్యాలే. ఈ ఎన్నికల్లో ప్రజలది కృష్ణుడి పాత్ర, శ్రీకృష్ణుడి గారి పాత్ర. ఈ ఎన్నికల్లో ప్రజలు ఆయుధం పట్టనక్కర్లేదు. ఈ ఎన్నికల్లో ప్రజలెవరూ యుద్ధం చేయనక్కర్లేదు. ఈ ఎన్నికల్లో ప్రజలు వారి చూపుడు వేలుతో ఈవీఎం అనే బటన్ నొక్కుతూ, ఈవీఎం అనే విష్ణు చక్రాన్ని తిప్పుతూ చంద్రబాబు నాయుడు గారి కౌరవ సామ్రాజ్యాన్ని కూకటి వేలతో సహా ప్రకటించి వేయాలి. ఇక్కడ నేను ఒక్క విషయం చెప్పాలి. ఏ మతాన్ని చూసుకున్నా కూడా భగవద్గీత చదివినా, బైబిల్ చదివినా, ఖురాన్ చదివినా, ఏవి చదివినా కూడా అవన్నీ కూడా చెప్పేటివి ఒకటే, ధర్మం న్యాయం గొప్పవి అని చెప్పి అన్నీ కూడా చెప్తాయి. ఇవాళ ఇక్కడ ఖురాన్ నుంచి ఒక విషయం చెప్తారు. మహమ్మద్ ప్రవక్త గారి మీద తనను హత్య చేసేందుకు కుట్రదారులందరూ కూడా ఒకచోట ఏకమవుతారు. సత్య సందేశాన్ని సహించలేని వీరంతా కూడా మహమ్మద్ ప్రవక్త గారిని హత్య చేసేందుకు వీళ్ళంతా కూడా వాళ్ళ పార్లమెంట్ లాంటి దారున్ నాద్వాలో సమావేశమవుతారు. దారున్ నాద్వాలో సమావేశమై మహమ్మద్ ప్రవక్త గారిని ఎలా హత్య చేయాలి అని చెప్పి చర్చ జరుపుతారు. కుట్రదారులు, అన్యాయస్తులు అందరూ కూడా ఆ దారున్ నాద్వాలో సమావేశమైనప్పుడు
అక్కడ 2-3 ప్రతిపాదనలు పెడతారు. 2-3 ప్రతిపాదనలు పెట్టిన తర్వాత చివరగా అక్కడ అబూ జహల్ అనే ఒక కుట్రదారుడు ఒక ప్రతిపాదన చేస్తాడు. ఆ ప్రతిపాదన కుట్రదారులకు అందరికీ నచ్చుతుంది. అబూ జహల్ అనే ఈ కుట్రదారుడు చేసిన ప్రతిపాదన ఏమిటో తెలుసా? ఈ అబూ జహల్ అనే ఆయన కుట్రదారుడు ప్రతిపాదన చేస్తూ తాను అంటాడు, అన్ని తెగల నుంచి ఒక్కో గొప్ప వంశీయుడిని, అంటే ఆ ప్రాంతంలో పలుకుబడి ఉన్న కుటుంబం నుంచి ఒక యువకుణ్ణి ఎంపిక చేసి ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా కత్తులిచ్చి వాళ్ళందరూ కూడా మహమ్మద్ ప్రవక్త గారి మీద ఒక్కసారిగా దాడి చేస్తే అప్పుడు నేరం అందరి మీద పడుతుంది. కాబట్టి అప్పుడు అబ్దే మునాఫ్ తెగ, అంటే మహమ్మద్ ప్రవక్త గారి తెగ మిగతా అన్ని తెగలతో కూడా పోరాటం చేయలేదు. కాబట్టి హత్య చేసిన తర్వాత మహా అయితే పరిహారం ఇవ్వమని చెప్పి అంటారు. పరిహారం ఇచ్చేస్తే సరిపోతుంది అని చెప్పి అబూ జహల్ అనే కుట్రదారుడు ప్రతిపాదిస్తాడు. ఈ ప్రతిపాదన కుట్రదారులందరికీ కూడా నచ్చుతుంది. నచ్చిన తర్వాత ఆ ప్రాంతంలో పలుకుబడి ఉన్న ఆ కుటుంబాల నుంచి ఒక్కో యువకుడిని ఎంపిక చేసి వాళ్ళందరికీ కత్తులిచ్చి వాళ్ళంతా కూడా మహమ్మద్ ప్రవక్త గారిని హత్య చేసేందుకు మహమ్మద్ ప్రవక్త గారి ఇంటిని చుట్టుముడతారు. మహమ్మద్ ప్రవక్త గారికి ఈ విషయం ముందుగానే తెలిసిపోతుంది. దైవదూత జబ్రీల్ ద్వారా ఈ విషయాన్ని తెలుసుకుంటాడు మహమ్మద్ ప్రవక్త గారు. తెలుసుకున్న తర్వాత ఆయన చిరునవ్వుతో నవ్వుతూ గుప్పుడు ఇసుక తీసుకుని ఆ ఇసుకను చిరునవ్వుతో నవ్వుకుంటూ హత్య చేయడానికి వచ్చిన కుట్రదారుల నెత్తులు తలల మీద చల్లుకుంటూ చిరునవ్వుతో నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. హత్య చేయడానికి వచ్చిన వారంతా కూడా ఎవరు కూడా ఏమీ చేయలేకపోతారు. కారణం, దొంగ దెబ్బ తీసేవాడు, వెన్నుపోటు పొడిచేవాడు ధర్మం ముందర తల వంచక తప్పదు. కాబట్టి ఎందుకంటే సత్యం ముందు అసత్యం, ధర్మం ముందు అధర్మం అణిగిపోవాల్సిందే అని ఖురాన్ చెబుతుంది. అబాండాలు వేయటం, మాయోపాయాలు పన్నటం, పరువు ప్రతిష్టలను దెబ్బతీయడం, ఇటువంటివన్నీ కూడా చౌకబారు రాజకీయాలన్నీ కూడా తాత్కాలికంగా విజయాన్ని సాధించవచ్చు. కానీ చివరకు మాత్రం సత్యవంతులదే విజయం అవుతుంది అని చెప్పి ఖురాన్ చెబుతుంది, ఇస్లాం చెబుతుంది, ఏ మతమైనా ఇదే చెబుతుంది. ఖురాన్ తీసుకున్నా ఇదే చెబుతుంది, భగవద్గీత చదివినా ఇదే చెబుతుంది, బైబిల్ చదివినా ఇదే చెబుతుంది. ఏ మతమైనా కూడా తప్పును తప్పే అంటుంది, ఏ మతమైనా దొంగను దొంగే అంటుంది, ఏ మతమైనా కూడా మోసాన్ని మోసమే అని చెబుతుంది. సీతమ్మ వారిని దొంగతనంగా ఎత్తుకుపోయిన రావణాసుని మనమంతా కూడా రాక్షసుడు అంటాం. మన పొలంలో పండిన పంటను లేదా మన ఇంట్లో పెట్టిన మన ఆస్తిని, మన బంగారాన్ని, మన డబ్బును ఎవరైనా ఎత్తుకొని పోతే వారిని దొంగ అంటాం. మన పిల్లల్ని ఎవరైనా కూడా ఎత్తుకొని పోయి వాళ్ళను బిచ్చగాళ్ళగా మారిస్తే వాళ్ళను బూచాడంటాం. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేలుగా గెలిచి అమ్ముడుపోయిన వారిని ఏమంటాం?
వారిని ఎత్తుకుపోయిన చంద్రబాబు నాయుడు గారిని దొంగ అంటామా, సీఎం అంటామా? ఇప్పుడు జరుగుతూ ఉన్నది దొంగల పాలన లేక ప్రజాపాలన అని అడుగుతా ఉన్నా నేను. సొంత పార్టీనే చీల్చి సొంత పార్టీ అధ్యక్షుడిని, సొంత మామనే ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి ఆయన ముఖ్యమంత్రి పదవి, ఆయన ట్రస్టు, ఆయన పార్టీ గుర్తు, ఇలా అన్ని లాగేసుకున్న వ్యక్తిని ఏమంటారు అని అడుగుతా ఉన్నాను. మిగతా పార్టీల్లో చిచ్చు పెట్టే ఇలాంటి వ్యక్తిని ఏమంటారని అడుగుతా ఉన్నాను. ఎన్నికల్లో వాడుకొని ఆ తర్వాత ప్రజలను వెన్నుపోటు పొడిచే ఇలాంటి వ్యక్తిని ఏమంటారని అడుగుతా ఉన్నాను. ఇలాంటివి చంద్రబాబు నాయుడు గారి గురించి అప్పట్లో ఆ దివంగత నేత గారు ఇలాంటి చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక కథ చెప్పేవాడు. ఆ కథ ఏమిటో తెలుసా? అనగనగా ఒక ముద్దాయి ఉండేవాడు. ఆ ముద్దాయి కోర్టు బోన్లో ఆ ముద్దాయిని నిలబెట్టారు. కోర్టు బోన్లో వచ్చి ఆ ముద్దాయి నిల్చున్నాక జడ్జి గారు వచ్చి సీట్లో కూర్చున్నారు. జడ్జి గారు వచ్చి సీట్లో కూర్చోగానే బోన్లో ఉన్న ఆ ముద్దాయి బోరున ఏడవడం మొదలు పెట్టాడట. బోరున ఏడుస్తూ ఆ ముద్దాయి అన్నాడు, సార్, తల్లిదండ్రి లేని అనాథను సార్, నన్ను వదిలేయండి సార్, తల్లిదండ్రులు లేని అనాథను సార్, మానవత్వం చూపండి, అనాథను సార్ అని జడ్జి గారిని చూసి మరింత బిగ్గరగా కూడా ఏడవడం మొదలు పెట్టాడంట. పాపం జడ్జి గారికి మనసులో బాధ అనింది. జడ్జి గారు వెంటనే లాయర్ల వైపు తిరిగి చూసి, అనాథను అంటున్నాడు, ఇతగాడు చేసిన తప్పేమిటి అని చెప్పి లాయర్లను అడిగాడు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు లేచి నిలబడ్డాడు. నిలబడి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఏమన్నారో తెలుసా? సార్, తల్లిని తండ్రిని చంపేసి వచ్చి ముద్దాయి బోన్లో నిలబడ్డాడు సార్ అని అన్నాడు. ఇది చంద్రబాబు నాయుడు గారి నైజం. సొంత మామ ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడి చేస్తాడు, చంపేస్తాడు. ఆ తర్వాత మళ్ళా ఎన్నికలు వచ్చినప్పుడు అదే సొంత మామ ఎన్టీ రామారావు గారి ఫోటోను బయటికి తీస్తాడు. తీసి అదే ఫోటోకు దండలేస్తాడు. దండలేసి మళ్ళా ఎన్నికలకు పోతాడు. చంద్రబాబు నాయుడు గారి నైజం గురించి 3.5 సంవత్సరాలుగా మైనారిటీలకు వెన్నుపోటు పొడుస్తాడు. కానీ ఎన్నికలు వచ్చేసరికి మైనారిటీల మీద విపరీతమైన కపట ప్రేమ చూపిస్తాడు. ఇది బాబు గారి నైజం. 3.5 సంవత్సరాలుగా రుణమాఫీ చేయకుండా రైతులకు వెన్నుపోటు పొడుస్తాడు. కానీ ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ అదే రైతుల మీద లేని ప్రేమను నటిస్తూ డ్రామాలు చేస్తాడు. ఇది బాబు గారి నైజం. 3.5 సంవత్సరాలుగా పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల రుణాలను మాఫీ చేయకుండా ఆ అక్క చెల్లెమ్మలను వెన్నుపోటు పొడుస్తాడు. కానీ ఎన్నికలు వచ్చేసరికి అక్క చెల్లెమ్మలను మోసం చేయడానికి మరో వంచనతో, మరో స్కీమ్తో రెడీగా ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు. ఇది బాబు గారి నైజం. 3.5 ఏళ్లగా
కాపులను కాపు కులస్తులను వెన్నుపోటు పొడుస్తాడు. కానీ నంద్యాల ఎన్నికలు వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారిని పిలిపించుకుంటాడు. ఇది బాబు గారి నైజం. 3.5 ఏళ్లుగా పిల్లల్ని నిరుద్యోగుల్ని సైతం వదిలిపెట్టకుండా, చిన్నపిల్లలను సైతం కూడా వదిలిపెట్టకుండా అందరినీ కూడా వెన్నుపోటు పొడి చేస్తాడు. కానీ ఎన్నికలు వచ్చేసరికి ఇదిగో బృది అంటాడు, అదిగో ఉద్యోగం అంటాడు అంటూ మళ్ళీ కొత్త డ్రామాలతో మళ్ళీ తెరపైకి వస్తాడు చంద్రబాబు నాయుడు గారు. ఇది బాబు గారి నైజం. 3.5 సంవత్సరాలుగా ఏదీ వదలకుండా ఇసుక నుంచి రాజధాని భూములు దాకా చేయని అవినీతి ఉండదు. విపరీతమైన అవినీతి చేస్తాడు. కానీ ఎన్నికలు వచ్చేసరికి నా అంత నిప్పు ఎవడు ఉన్నాడు అని చెప్పి పోజులు కొడతాడు. ఇది బాబు గారి నైజం. 3.5 ఏళ్లుగా గవర్నమెంట్ ఉద్యోగులకు డిఏలు కూడా సరిగ్గా ఇవ్వడు. 3.5 ఏళ్లుగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ఎన్నికలకు ముందు క్రమబద్ధీకరిస్తానని అన్నాడు, క్రమబద్ధీకరించడు. 3.5 ఏళ్లుగా గవర్నమెంట్ ఉద్యోగస్తుల పెన్షన్ సమస్యలను తీర్చడు. చివరకు 60 ఏళ్లకు రిటైర్మెంట్ వయసును పెంచేస్తూ ఆ తర్వాత అదే గవర్నమెంట్ ఉద్యోగులను 50 ఏళ్లకే రిటైర్ అయ్యేట్టుగా జీవోలు ఇష్యూ చేసే కార్యక్రమాలు ఒకవైపున చేస్తాడు. వెన్నుపోటు పొడిచేందుకు సర్వం సిద్ధం చేసుకుంటాడు. కానీ ఎన్నికలు వచ్చేసరికి అబ్బెబ్బే అదేమీ లేదు అని చెప్పి మరో అబద్ధాలు ఆడుతాడు. ఇది బాబు గారి నైజం. చివరకు తల్లి తండ్రిని చంపేసి తల్లిని తండ్రిని లేనివాడినని చెప్పి ఏడ్చినట్టుగానే ఇక్కడ నంద్యాల ఎన్నికల్లో కూడా సానుభూతి కోసం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కుయుక్తును చూసినప్పుడు ఇటువంటి వ్యక్తిని నడి రోడ్డు మీద పెట్టి కాల్చినా కూడా తప్పులేదు అని చెప్పి కూడా అనిపిస్తా ఉంది. ఇప్పుడు నంద్యాల ప్రజలంతా కూడా ఆ జడ్జి స్థానంలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు లాంటి అన్యాయస్తునికి ఏ శిక్ష విధిస్తారో మీరే నిర్ణయించండి అని చెప్పి అడుగుతా ఉన్నా. బాబు గారి విషయానికి వస్తే ఇంకొక కథ కూడా గుర్తుకొస్తుంది, ఇంకొక సామెత కూడా గుర్తుకొస్తుంది. అదేమిటో తెలుసా? ఒకరోజు చంద్రబాబు నాయుడు గారు లాంటి వారే ఉన్నారట. కన్న తల్లికి అన్నం పెట్టడానికి మనసు రాదట. కానీ చిన్నమ్మకేమో బంగారు గాజులు కొనిస్తాను అన్నాడట. కరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు లాంటి తన సొంత కుప్పం నియోజకవర్గానికి, తన సొంత నియోజకవర్గం కుప్పంకు ఏ మేలు చెయ్యని ఈ వ్యక్తి ఉప ఎన్నికలకు వచ్చేసరికి నంద్యాలకు మాత్రం అది చేసేస్తాను ఇది చేసేస్తాను అని చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటే నిజంగా ఇదే సామెతే గుర్తుకొస్తుంది. జీవితంలో ఒక్క అబద్ధం కూడా చెప్పని వాడిని సత్యహరిశ్చంద్రుడు అంటాం. జీవితంలో ఒక్క నిజం కూడా చెప్పని వాడిని నారా చంద్రబాబు నాయుడు అని చెప్పి అంటాం. ఇదే చంద్రబాబు నాయుడు గారు కర్నూలులోనే చంద్రబాబు నాయుడు గారు కర్నూలులో 2014 ఆగస్టు 15న అంటే ఇవాళ నుంచి 3 సంవత్సరాల కిందట కర్నూలులో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కర్నూలుకు వచ్చాడు. ముఖ్యమంత్రి హోదాగా కర్నూలుకు వచ్చాడు. ముఖ్యమంత్రి హోదాగా కర్నూలుకు వచ్చి
జాతీయ జెండా సాక్షిగా, మహాత్మా గాంధీ సాక్షిగా, కర్నూలు ప్రజల సాక్షిగా ఇదే చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చాడు. అది చేస్తాను, ఇది చేస్తాను అన్నాడు. ఈ జిల్లా ప్రజలుగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటైనా చేశాడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. ఇదే చంద్రబాబు నాయుడు గారు 2014 ఆగస్టు 15న కర్నూలుకు వచ్చి కర్నూలు ప్రజల సాక్షిగా కర్నూలులో తను అన్న మాటలేమిటో తెలుసా? కర్నూలుకు కొత్త ఎయిర్పోర్ట్, స్మార్ట్ సిటీగా కర్నూలుకు ఉర్దూ యూనివర్సిటీ, అవుకు దగ్గర ఇండస్ట్రియల్ సిటీ, హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక కారిడార్, ఆదోని ఇమిగనూరులో టెక్స్టైల్ క్లస్టర్లు, అపారెల్ పార్కులు, కోయిలకుంట్లలో సిమెంట్ ఉత్పత్తుల హబ్, కర్నూలులో IIIT, కర్నూలులో న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్, కర్నూలులో స్విమ్స్ తరహాలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, కర్నూలులో రైల్వే వాగన్ల మరమ్మతుల కర్మాగారం, కర్నూలులో మైనింగ్ స్కూల్, కర్నూలులో ఫుడ్ పార్క్. ఇది జాబితా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో వచ్చి ముఖ్యమంత్రిగా కర్నూలుకు వచ్చి ప్రజలందరి ముందర నిలబడి చెప్పిన వాగ్దానాలు ఇవి. 3 సంవత్సరాలు అయిపోయింది. ఒక్కటంటే ఒకటైనా చేశాడా అని అడుగుతా ఉన్నాను. 2 చేతుల పైకెత్తి ఇలా 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 ఇలా. ఇలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రి అంటామా, లేక ఇలాంటి వ్యక్తిని ముఖ్య మంత్రి అంటామా? చంద్రబాబు నాయుడు గారి పాలనలో మాట తప్పి మోసం చేస్తే కేసులుండవు. కానీ చంద్రబాబు నాయుడు గారి పాలనలో మాట మీద నిలబడండి అని చంద్రబాబు నాయుడు గారు నిలదీస్తే కేసుల మీద కేసులు పెడతారు. చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో ఏదైతే పెట్టాడో అది చేయండి అని కాపులు 3.5 సంవత్సరాలుగా పోరాటం చేస్తూ చంద్రబాబు నాయుడు గారిని అడిగితే చంద్రబాబు నాయుడు గారు నిలదీస్తూ కాపులు కంచాలు భోగిస్తే కేసులున్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు లంచాలు మింగి ఆడియో టేపులు, వీడియో టేపులతో దొరికిపోయిన కేసులుండవు. చంద్రబాబు నాయుడు గారి పాలనలో 3.5 సంవత్సరాలతో ఉంది. ఒక్క ముస్లిం కూడా తన కేబినెట్ లో మంత్రి పదవి కూడా లేదు. కానీ ఉన్నట్టుండి నంద్యాలలో ఉప ఎన్నికలు వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారికి ముస్లింలు గుర్తుకొస్తారు. చంద్రబాబు నాయుడు గారికి ముస్లింల మీద ఎటువంటి ప్రేమ ఉంది అనంటే, బాబు గారికి మైనారిటీస్ మీద ఉన్న ప్రేమ ఎటువంటిది అనంటే, 2014లో చంద్రబాబు నాయుడు గారు ముస్లిం మైనారిటీలకు ఇచ్చిన సీటు కేవలం ఒకే ఒక్క సీటు. ఆ ఒక్క సీటు కూడా ఎవరికి ఇచ్చాడో తెలుసా? కిరణ్ కుమార్ రెడ్డి గారి తమ్ముణ్ణి పీలేరులో గెలిపించేదానికోసం, ముస్లిం ఓట్లను విడగొట్టేదానికోసం ఆ సీట్ ఇచ్చి ముస్లిం సోదరుని బలిపశువుని చేశాడు. ఇది చంద్రబాబు గారికి మైనారిటీస్ మీద ఉన్న ప్రేమ. చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా అబ్దుల్ గని, తెలుగుదేశం పార్టీలో అబ్దుల్ గని హిందూపురానికి సంబంధించిన ఎమ్మెల్యేగా పనిచేశాడు. అబ్దుల్ గని ఎమ్మెల్యేగా పనిచేసిన ఆ హిందూపురం సీటును లాగేసుకొని తన బావమరిది బాలకృష్ణకి ఇచ్చేస్తాడు. ఇచ్చేసిన తర్వాత
ఆ అబ్దుల్ గని గారికి ఏమైనా చేశాడా అనంటే కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా కాళ్ళకి ఏమైనా తిరుగుతా ఉన్నాడు అబ్దుల్ గని. ఇది బాబు గారికి మైనారిటీస్ మీద ఉన్న ప్రేమ. లాల్ జాన్ బాషా అని అందరం కూడా పేరేనే వినింటారు. గుంటూరు నుంచి పెద్ద మైనారిటీ కుటుంబం, పెద్ద ముస్లిం కుటుంబం. చంద్రబాబు నాయుడు గారికి జీవితకాలం చాకిరీ చేశారు. ఆ లాల్ జాన్ బాషా గారి కుటుంబాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎంత గొప్పగా న్యాయం చేశారో మనం అంతా కూడా చూసాం. ఇది చంద్రబాబు నాయుడు గారికి మైనారిటీస్ మీద ఉన్న ప్రేమ. చంద్రబాబు నాయుడు గారి పాలన 3.5 సంవత్సరాలు దాటింది. చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో ఒక్కటంటే ఒక్కడు కూడా కనీసం మంత్రి పదవిలో కూడా లేడు ముస్లిం అనే వ్యక్తి. చివరకు ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గారి క్యాబినెట్లో కూడా ఒక ముస్లిం మంత్రి పదవిలో కొనసాగుతా ఉన్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో మాత్రం ముస్లింలు మంత్రి పదవుల్లో ఉండరు. ఒక ముస్లిం మంత్రి పదవిలో లేకపోవడం అన్నది రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా జరగల. అది ఒక్క చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాత్రమే ఇవాళ చూస్తా ఉన్నాం. ఇదే చంద్రబాబు నాయుడు గారు తన కొడుకును ఎమ్మెల్సీ చేసిన 3వ రోజుకే తనను మంత్రిమండలిలోకి తీసుకుంటాడు. కానీ ఇదే చంద్రబాబు నాయుడు గారి కొలువులో ఎమ్మెల్సీగా ఉన్న ముస్లింను మాత్రం మంత్రిని చేయాలన్న ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి రాదు. ఇది చంద్రబాబు నాయుడు గారికి ముస్లింల మీద ఉన్న ప్రేమ. అంతెందుకు చంద్రబాబు నాయుడు గారికి ముస్లింల మీద ఎంత ప్రేమ ఉంది అని అంటే మన ఫరూక్ గారిని అడిగితే చెప్తారు. మొన్నటి దాకా ఈ ఉప ఎన్నికలు వచ్చేదాకా, ఈ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ పెట్టేదాకా ఫరూక్ గారికి కనీసం అపాయింట్మెంట్ లేదు. ఉప ఎన్నికలు వచ్చేసరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ పెట్టేసరికి చంద్రబాబు నాయుడు గారికి ఫరూక్ గారు గుర్తుకొచ్చారు. ఇది చంద్రబాబు నాయుడు గారికి ముస్లింల మీద ఉన్న ప్రేమ. ఎక్కడ వైఎస్ఆర్ గారి పాలన, ఎక్కడ ఈ దిక్కుమాలిన చంద్రబాబు నాయుడు గారి పాలన. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన ముస్లిం సోదరుల కోసం తప్పించాడు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. దేశంలో ఎక్కడా కూడా కని విని ఎరగని విధంగా ముస్లిం సోదరులకు 4% రిజర్వేషన్లు ఇచ్చి లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేలా చేశాడు ఆ దివంగత నేత ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు, నాన్నగారు. ఎక్కడ ఆ వైఎస్ఆర్ గారి పాలన, ఎక్కడ ఈ దిక్కుమాలిన చంద్రబాబు నాయుడు గారి పాలన. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చాడు. 100% ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చాడు. చదువుల కోసం ఏ పేదవాడు కూడా అప్పుల పాలు కాకూడదు అని తప్పించాడు. ఇవాళ అదే ముస్లిం కుటుంబం నుంచి, ఇవాళ అదే పేదవాళ్ళ కుటుంబం నుంచి డాక్టర్లు చదివారు, ఇంజనీర్లు చదివారు, కలెక్టర్ల వంటి పెద్ద పెద్ద చదువులు చదివారు. చదివిన వాళ్ళంతా కూడా ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి ఫోటో ప్రతి ఇంట్లో పెట్టుకొని ఉన్నారు. ఇవాళ ఎక్కడ ఆ వైఎస్ఆర్ గారి పాలన, ఎక్కడ ఈ దిక్కుమాలిన చంద్రబాబు నాయుడు గారి పాలన. ఈ చంద్రబాబు నాయుడు గారికి ముస్లింలు ఎప్పుడు గుర్తుకొస్తారంటే ఎన్నికలు ఉంటేనే చంద్రబాబు నాయుడు గారికి ముఖ్య ముస్లింలు గుర్తుకొస్తారు. అది కూడా బై ఎలక్షన్లు ఉంటేనే గుర్తుకొస్తారు సుమా. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ పెడితేనే గుర్తుకొస్తారు సుమా. చంద్రబాబు నాయుడు గారు నంద్యాల రోడ్ల మీద కనిపిస్తే అడగండి, అయ్యా చంద్రబాబు నాయుడు గారు
2014లో ఎన్నికలకు ముందు ఏం చెప్పావు? 2014 ఎన్నికలప్పుడు మేనిఫెస్టోలో ఏం చెప్పావు? రాష్ట్రం మొత్తానికి ఇచ్చిన వాగ్దానాలకే దిక్కులేదు ఇవాళ. మొదటి సంతకం పేరుతో మొట్టమొదటి రోజు పెట్టిన పథకాలకే ఇవాళ దిక్కులేదు. కర్నూలులో ముఖ్యమంత్రి హోదాగా ఉండి కర్నూలుకు వచ్చి కర్నూలులో ఇచ్చిన వాగ్దానాలకే ఇవాళ దిక్కులేదు. అటువంటిది ఉప ఎన్నికలు వచ్చేసరికి నువ్వు నంద్యాలకు వచ్చి నంద్యాలకు ఏవేవో చేసేస్తాను అని అంటే నమ్మేవాడు ఎవడైనా ఉన్నాడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారిని నంద్యాలకు వచ్చినప్పుడు అడగండి, నువ్వు గెలుచుకున్న 102 నియోజకవర్గాల్లో లేదా నీ మంత్రుల నియోజకవర్గాల్లో లేదా నీ కుప్పంలో లేదా నీ బీజేపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో లేదా నువ్వు కొనుగోలు చేసిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఈ 3 ఏళ్లుగా నువ్వు ఏం అభివృద్ధి చేశావు చంద్రబాబు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడగండి. మీరు చంద్రబాబు నాయుడు గారిని ఈ మాదిరిగా అడిగితే చంద్రబాబు నాయుడు గారు ఏమంటారో తెలుసా? అందుకే కదా అబద్ధాల బ్యాచ్లు దింపేశాం నంద్యాలలో, అందుకే కదా ప్రతి వీధి సెంటర్లోనూ ప్రతి హోటల్లోనూ అబద్ధాలు పుట్టిస్తా ఉన్నాం, అందుకే కదా ఎస్ మోహన్ రెడ్డి గారి పేరుతో 10 నామినేషన్లు వేయించాం, అందుకే కదా మంత్రులను వీధి వీధి తిప్పుతా ఉన్నాం, లేనిది ఉన్నట్టుగా నమ్మించడం కోసమే కదా జీవోలు ఇస్తా ఉన్నామని చెప్పి చంద్రబాబు నాయుడు గారి చరిత్ర చెబుతుంది. చంద్రబాబు నాయుడు గారి చరిత్ర ఎంత గొప్పది అని అంటే చివరకు చంద్రబాబు నాయుడు గారి చరిత్ర గురించి చెప్పుకుంటూ భూమా నాగిరెడ్డి గారి బావమరిది మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో నంద్యాలలోనే అన్నాడు, నంద్యాల చుట్టుపక్కల ప్రజలందరూ కూడా తమ ఎమ్మెల్యే కూడా పైకి ఎప్పుడు పోతాడు అని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు అని. వాళ్ళు పైకి పోయినప్పుడు బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ పెట్టినప్పుడు అప్పుడన్నా కాస్త కూస్తో మాకు ఏదైనా మేలు జరుగుతుందేమో అని ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు అని చెప్పి సాక్షాత్తు భూమా నాగిరెడ్డి గారి బావమరిది అంటా ఉంటే ఇది చంద్రబాబు నాయుడు గారి చరిత్ర. పోనీ ఇదే చంద్రబాబు నాయుడు గారు నంద్యాలలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, నంద్యాలకు ఆయన ఇచ్చిన మాటలు ఆయన చేసిన వాగ్దానాలు ఒక్కసారి మనం చూస్తే నంద్యాల ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన ప్రతి పథకంలో కూడా ఒక లెక్క ఉంది. ప్రతి పథకంలోనూ లంచాలున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఇదే నంద్యాలకు వచ్చి ఇళ్ల పథకం అని చెప్పాడు, 13,000 మందికి ఇల్లులు కట్టిస్తా ఉన్నామని ఊదరగొట్టాడు. 3.5 సంవత్సర కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు కట్టిన ఇల్లు ఎంతో తెలుసా? రాష్ట్ర వ్యాప్తంగా ఈ 3.5 సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు కట్టిన ఇల్లులు అక్షరాల 35,497 ఇల్లులు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ హౌసింగ్ పేరుతో కట్టాడు. 3.5 సంవత్సరానికి కట్టింది ముష్టేసినట్టు 35,000 ఇల్లులు. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు నంద్యాలలో బై ఎలక్షన్స్ వచ్చేసరికి ఇక్కడ 13,000 ఇల్లులు కడతాను అని చెప్పి చెప్తా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈ 13,000 ఇల్లులు కట్టేది పేద ప్రజల మీద ఉన్న ప్రేమతో కాదు, నంద్యాల మీద ఉన్న ప్రేమతో అంత కథ కాదు. ఈ 13,000 ఇల్లులు కట్టేది ఎందుకో తెలుసా? తన కొడుకు నారా లోకేష్ స్కెచ్ గీశాడు.
ఆ స్కెచ్లో నుంచి ఒక స్కామ్ బయటకు తీశారు. ఆ స్కామ్లో నుంచి ఇళ్ల పథకం పుట్టింది. ఒకసారి ఆ ఇళ్ల పథకం గురించి ఒక్కసారి చెబుతా, వింటే ఎవరికైనా అర్థమవుతుంది. మామూలుగా ఎవరికైనా కూడా ఫ్లాట్లు కట్టడానికి అక్కడ ఫ్లాట్లు కడతా ఉన్నారు. ఆ ఫ్లాట్లు కట్టే వాళ్ళని ఎవరైనా అడిగితే ఎంత అవుతా ఉందన్నా చదరపు అడుక్కు అని అంటే, చదరపు అడుక్కు 1000-1200 అవుతుంది అని చెప్పి చెప్తారు. లిఫ్ట్ పెట్టి ఫ్లాట్లలో మార్బుల్ ఫ్లోరింగ్ వేసి అంతా వేస్తే 1200 బహుశా కావచ్చేమో. అవన్నీ ఏమీ లేకపోతే 1000 రూపాయల కన్నా కూడా తక్కువే అవుతాయి. మరి చంద్రబాబు నాయుడు గారు ఇస్తా ఉన్న పేదల పథకంలో చంద్రబాబు నాయుడు గారు పేదలకు ఎంతకిస్తున్నారో తెలుసా? ఒక బినామీ కాంట్రాక్టర్ను తీసుకొచ్చి ఈ ఇల్లు కట్టించే కాంట్రాక్టు ఆ బినామీ కాంట్రాక్టర్కు అడుక్కు 2078 రూపాయలకు అడుక్కు కట్టబెట్టాడు. ఎక్కడ 1000 రూపాయలు నిజంగా అయ్యే ఖర్చు, ఎక్కడ 2000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు బినామీ కాంట్రాక్టర్లకు ఇచ్చే సొమ్ము. ప్రతి పేదవాడికి 300 అడుగుల ఫ్లాట్ ఇస్తాడట. ఈ 300 అడుగులు ఫ్లాట్ కట్టడానికి అయ్యేది ఎంత అంటే 300 అడుగులు ఇంటూ 1000 రూపాయలు అంటే 3 లక్షల రూపాయలు. కానీ చంద్రబాబు నాయుడు గారు పేదవాడికి ఇచ్చేది 6 లక్షల రూపాయలకి ఇస్తా ఉన్నాడు. ఎలా ఇస్తున్నాడు అని అంటే, ఆ పేదవాడికి 1,50,000 కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అట 6 లక్షల్లో, ఆ తర్వాత 1,50,000 రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ అట ఆ 6 లక్షల్లో. ఈ రెండు పోతే 3 లక్షలు అవుతాయి. మిగిలిన 3 లక్షలకు చంద్రబాబు నాయుడు గారు లంచాలు తీసుకుంటాడట. ఈ పేదవాడి పేరుతో బ్యాంకుల్లో అప్పుగా రాస్తారట 3 లక్షలు. ఆ పేదవాడు 20 ఏళ్ల పాటు నెలకు 3,000 రూపాయలు కడుతూ పోవాలి అట చంద్రబాబు నాయుడు గారు లంచాలు తీసుకునేదానికి. ఇది చంద్రబాబు నాయుడు గారి ఇళ్ల పథకం. చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమ అని చెప్పి ఇంకొక పథకాన్ని పెట్టాడు. ఆహా, డ్వాక్రా అక్క చెల్లెల మీద చంద్రబాబు నాయుడు గారి ప్రేమ ఎంత అమోఘమంటే, చంద్రబాబు నాయుడు గారు మాదిరిగా వెన్నుపోటు పొడిచే వ్యక్తి ఇంకా ఎవడు దేశంలో ప్రపంచంలో ఎవడు ఉండడు. చంద్రబాబు నాయుడు గారు 500 కోట్లతో పసుపు కుంకుమ పథకం పెడుతున్నారు అని చెప్పి నంద్యాలలో ఎక్కడ చూసినా హోర్డింగుల్లో కనిపిస్తుంది. ఇప్పటికే 4,900 కోట్ల రూపాయలు ఇప్పటికే అక్క చెల్లెమ్మలకు ఇచ్చేశాడట. ఆ పథకంలో రాసేశారు అప్పుడే. చంద్రబాబు నాయుడు గారి పథకం ఎంత మోసము అని అంటే ఒక్కసారి వినండి, ఎంత మోసమో తెలుస్తుంది. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా రుణాలన్నీ కూడా, పొదుపు సంఘాల రుణాలన్నీ కూడా పూర్తిగా మాఫీ చేస్తారన్నాడు. మాఫీ చేయడం కదా దేవుడు ఎరుగు. అంతవరకు డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీకే డబ్బులు చేతికి అందేటివి. ఆ 0 వడ్డీకి సంబంధించిన డబ్బులకు సంబంధించిన వడ్డీ ప్రభుత్వం బ్యాంకులకు కట్టేది. ఆ ప్రభుత్వాలు బ్యాంకులకు డబ్బులు కడితే, ఇంతకు ముందు ప్రభుత్వాలు బ్యాంకులకు ఆ డబ్బులు కడితే 0 వడ్డీకే, వడ్డీ లేని రుణాల కింద అక్క చెల్లెమ్మలకు డబ్బులు బ్యాంకులు ఇచ్చేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు రుణాల మాఫీ చేయలేదు. చేయకపోగా చంద్రబాబు నాయుడు గారు 0 వడ్డీకి సంబంధించి బ్యాంకులకు కట్టవలసిన డబ్బులు కూడా కట్టకుండా ఆ పథకానికే చంద్రబాబు నాయుడు గారు పేరు మార్చాడు. పేరు మార్చి బ్యాంకులకు పసుపు కుంకుమట పేరు కొత్తగా ఇప్పుడు పెట్టాడు. బ్యాంకులకు ఆ డబ్బు ఇస్తాడట. బ్యాంకులు అక్క చెల్లెమ్మలకు అధిక వడ్డీకి అప్పులు ఇవ్వాలట. ఆ అధిక వడ్డీకి ఇచ్చిన అప్పుడు బ్యాంకులు రాబట్టాలట. ఇది చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమ స్కీమ్. మరి మీరే చెప్పండి, ఈ స్కీమును పసుపు కుంకుమ స్కీమ్ అంటారా లేక ఉప్పు కారం స్కీమ్ అంటారా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఎడం చేత్తో మన జోబీలో ఉన్న సొత్తును దోచేస్తాడు, కుడి చేత్తో అదే పేరు మార్చి అప్పుగా ఇచ్చేసి అదేదో మీకు మేలు చేస్తా ఉన్నాడు అని పోజు కొడతాడు. ఇది చంద్రబాబు నాయుడు గారు
నంద్యాలలో పెద్ద పెద్ద హోర్డింగులు పెట్టి పబ్లిసిటీ ఇస్తూ చెప్పుకుంటా ఉన్న పసుపు కుంకుమ స్కీమ్, ట్రాక్టర్ల స్కీమ్ అని చెప్పి నంద్యాలలో కొత్తగా ప్రవేశపెట్టాడు. కొంతమందికి తెలిసే ఉంటుంది, అదేం కర్మో తెలియదు కానీ కొన్ని ట్రాక్టర్ల కంపెనీలు మాత్రమే కొనాలి అట. స్వరాజ్, మాజ్దా, జాన్ డియర్ కంపెనీలు మాత్రమే కొనాలట. కారణం ఏమిటంటే ఆ కంపెనీల డీలర్లు చంద్రబాబు నాయుడు గారికి క్యాష్ మాట్లాడుకున్నారు. 1.5 లక్ష అంట సబ్సిడీ ఇచ్చేది. ఈ 1.5 లక్ష సబ్సిడీ ఈ డీలర్లు ఏం చేస్తున్నారు అంటే రేట్లు పెంచేస్తున్నారు, ట్రాక్టర్ల రేట్లు పెంచేస్తున్నారు. ట్రాక్టర్ల రేట్లు పెంచేసి కంపెనీ డీలర్లు కొంచెం తీసుకుంటున్నారు. ఆ 1.5 లక్ష సబ్సిడీని బాబుకు కొంచెం ఇస్తున్నారు, రైతులకు రవ్వంత ఇస్తా ఉన్నారు. ఇది ట్రాక్టర్ల స్కీమ్ చంద్రబాబు నాయుడు గారు పెట్టింది. ఇక రోడ్ల విషయం గురించి నేను చెప్పాల్సిన పనిలా, ఏ రోడ్డు వేస్తా ఉన్నా కూడా దాని కాంట్రాక్టర్ ఎవరు అని అంటే మీ మంత్రి అఖిల ప్రియమ్మనే కాంట్రాక్టరు. చంద్రబాబు నాయుడు గారికి కూల్చివేత గుర్తుకొచ్చింది. నంద్యాలలో రోడ్లు పెద్దవి చేయాలి అన్న ఆలోచన వచ్చింది. బాధ ఎక్కడ అనిపిస్తుంది అని అంటే పెద్ద రోడ్లు కావాలని ఎవరైనా అనుకుంటారు, కానీ పెద్ద రోడ్లు చేసేటప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళను, ఆ రోడ్లు ఎక్కడైతే వేస్తా ఉన్నారో నష్టపోయే వాళ్ళందరినీ పిలవాలి. పిలిచి వాళ్ళతో సంప్రదింపులు జరపాలి. జరిపి ఇక్కడ మార్కెట్ రేట్ ఎంతుంది అని చెప్పి వాళ్ళ సమక్షంలోనే మేము మార్కెట్ రేట్ మీకు ఇస్తాము, సహకరించండి అని చెప్పి విజ్ఞప్తి చేయాలి. వాళ్ళందరితో ఈ మాదిరిగా చర్చలు జరిపిన తర్వాత చెయ్యాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు 3.5 సంవత్సరం పట్టించుకోడు. ఉప ఎన్నికలు వచ్చేసరికి మాత్రం తానేదో చేస్తా ఉన్నాడు అని చెప్పి ప్రజలను మభ్యపెట్టాలన్న ఆలోచనతో షాపుల వాళ్లకు రాత్రికి రాత్రే బుల్డోజర్లను పెట్టి ఎవరితో ఏమి మాట్లాడకుండా చర్చించకుండా తన దగ్గర అధికారం ఉంది, పోలీసులు ఉన్నారని చెప్పి షాపులను ధ్వంసం చేసేసాడు. చంద్రబాబు నాయుడు గారు ఆ షాపులకు ఇస్తా ఉన్నది ఎంతో తెలుసా? గజానికి 18,000 రూపాయలు ఇస్తానన్నాడట. నిజంగా ఆ షాపులు ఉన్న ప్రాంతంలో నంద్యాలలో ఇవాళ అక్కడ సెంటు 50 లక్షలు పలుకుతా ఉంది, అంటే గజం 1,20,000 పలుకుతా ఉంది. అటువంటి చోట చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేది ముష్టేసినట్టు 18,000 ఇస్తానంటున్నాడు. ఇంత అన్యాయమా అని చెప్పి ఆ షాపుల వాళ్ళు వెళ్ళి అడిగితే పోలీసులను చూశారు కదా, తాట ఒలుస్తారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు భయపడిస్తాడు. నంద్యాలలో పెన్షన్లలో కూడా చంద్రబాబు నాయుడు గారు దారుణమే. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు చనిపోయే నాటికి నంద్యాలలో పెన్షన్లు అక్షరాల 20,856 పెన్షన్లుంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 3 సంవత్సరాల కాలంలో పెన్షన్లు తగ్గిపోయి 15,605కు వచ్చాయి. వచ్చిన తర్వాత మళ్ళా నంద్యాలకు ఉప ఎన్నికలు అని చంద్రబాబు నాయుడు గారికి అర్థమైంది. భూమా నాగిరెడ్డి గారు చనిపోయారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ పెడతా ఉంది అని. ఉప ఎన్నికలు వచ్చిన వెంటనే పెన్షన్లు మళ్ళీ 15,000 నుంచి 22,000కు పోయాయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ పెన్షన్లు ఏ స్థాయికి పడిపోతాయో కూడా తెలియవు. ఇది చంద్రబాబు నాయుడు గారి పెన్షన్ల స్కీమ్. నంద్యాల నగరంలో, నంద్యాల నియోజకవర్గంలో అందరికీ కూడా తెలిసిన పెద్ద స్కాము, పెద్ద టోపీ కేశవరెడ్డి గారు పెట్టిన టోపీ. పిల్లల తల్లిదండ్రుల దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గర నుంచి 1 లక్ష నుంచి 3 లక్షల దాకా వసూలు చేశారు. వసూలు చేసిన ఈ డబ్బు దాదాపుగా 850 కోట్ల రూపాయలు. 850 కోట్ల రూపాయలు మాకు వెనక్కి ఇవ్వండి అని చెప్పి ఆ డిపాజిట్ దారులు, ఆ తల్లిదండ్రులు గట్టిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటే ఆ కేశవరెడ్డి గారి వియంకుడు ఆదినారాయణ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు తన బినామీగా, తన మంత్రి పదవులు తన బినామీగా తన క్యాబినెట్లో పెట్టుకుంటాడు. పెట్టుకొని ఈ కేశవరెడ్డి గారి ఆస్తుల నుంచి దాదాపుగా 250 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆస్తులు పక్కకు తీసేస్తారు.
పక్కకు తీసేసి ఒక వైపున డిపాజిట్దారులకు టోపీలు పెడతారు, మరోవైపున సిఐడి చేత ఛార్జ్ షీట్ ఫైల్ చేయిస్తారు. 850 కోట్లు పోయి కేవలం 280 కోట్లే అని చెప్పి మళ్ళా డిపాజిట్ తగ్గించి చూపిస్తారు. అంతటితో ఆగదు వీళ్ళ అన్యాయం, వీళ్ళ మోసం. కేశవరెడ్డి స్కూళ్లను నారాయణ చైతన్య స్కూల్ యాజమాన్యాలకు అప్పచెప్పేస్తారు. ఇది కేశవరెడ్డి రూపంలో చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తా ఉన్న నంద్యాల ప్రజలకు తెలిసిన విషయం. ఇదే నంద్యాలకు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు అడగండి, 3 ఏళ్లుగా మాకు ఏమిచ్చావు చంద్రబాబు నాయుడు గారు అని. ఏ రోజన్నా ఒక్కసారన్నా కూడా ఈ 3 ఏళ్లలో మా దగ్గరికి ఎప్పుడైనా వచ్చావా అని గట్టిగా చంద్రబాబు నాయుడు గారిని అడగండి. చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు తానేమీ చెయ్యలేదని. ప్రజల దగ్గరికి చంద్రబాబు నాయుడు గారు పోతే ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని కొడతారు అనే సంగతి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. అందుకే చంద్రబాబు నాయుడు గారు కళ్ళు పెద్దవి చేస్తాడు, చేసి ప్రజల మీద పిచ్చి కోపం చూపిస్తాడు. చూపిస్తూ చంద్రబాబు నాయుడు గారు అంటారు, నా పెన్షన్లు తింటున్నారు, నేనిచ్చే రేషన్ తీసుకుంటున్నారు, మేము వేసిన రోడ్లపై తిరుగుతున్నారు, మేము వేసిన దీపాల కింద వీధి దీపాల కింద నడుస్తూ ఉన్నారు, నాకు ఓటు వేయకపోతే ఎలా, లేదంటే పెన్షన్లు రేషన్లు తీసుకోవద్దు, నాకు వ్యతిరేకంగా ఉన్న గ్రామాలను పక్కన పెట్టవలసి వస్తుంది అని ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రజలను హెచ్చరిస్తా ఉన్నాడు. నిజంగా చంద్రబాబు నాయుడు గారిని ఒక్కటి చెప్పాలి ఇక్కడ, అయ్యా చంద్రబాబు గారు తప్పు చేస్తున్నావు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చెప్తా ఉన్నా. నువ్వు చెప్తా ఉన్న అదే రోడ్ల మీద నిలబడి నిన్ను ప్రశ్నిస్తాం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చెప్తా ఉన్నాం. నువ్వు చెప్తా ఉన్న అదే వీధి దీపాల మీద నిల్చొని వీధి దీపాల కింద కూర్చొని నిన్ను నిలదీస్తాం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నాం. నువ్వేదైనా ఇచ్చేదేదైనా నీ అత్తగారి సొత్తేమైనా ఇస్తా ఉన్నావా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నాం. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీ అందరి ఆశీస్సులు దేవుడి దయతో సంవత్సరం నరనే మళ్ళీ ఎన్నికలు జరగబోతున్నాయి, కురుక్షేత్ర సంగ్రామం జరగబోతా ఉంది. కురుక్షేత్ర సంగ్రామం మీ అందరి ఆశీస్సులతో నంద్యాల ఇవాళ మీరు వేసే ఓటు తొలిమెట్టు కాబోతుంది. రేపు జరగబోయే మార్పుకు నంద్యాల నాంది పలకబోతా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నంద్యాలను అభివృద్ధి చేసే బాధ్యత పూర్తిగా నాకు వదిలేయండి అని చెప్పి మీ అందరికీ కూడా భరోసా ఇస్తా ఉన్నా. విత్తనానికి వ్యవసాయానికి నంద్యాలను కేంద్ర బిందువుగా చేస్తాం. ఇక్కడే నంద్యాలలోనే వ్యవసాయ యూనివర్సిటీని తీసుకొస్తాము, ఇక్కడే పెడతాం. నంద్యాలలో కుందు నది వల్ల నంద్యాల ఏ రకంగా బాధపడతా ఉందన్న సంగతి నాకు తెలుసు. వచ్చేటప్పుడు జరుగుతా ఉన్న పనులు కూడా చూశా. చంద్రబాబు నాయుడు గారు నంద్యాల ప్రజలను మభ్యపెట్టేందుకు 4 పొక్లేన్లు పెట్టాడు. ఈ పొక్లేన్లతో పని జరిగేది కాదని ఆ వర్క్ చేసే మంచితనం చంద్రబాబు నాయుడు గారిలో లేదు. నాకు వదిలేయండి, నేను చేపిస్తాను ఆ పని, అభివృద్ధి చేపిస్తాను అని అంటా ఉన్నా. నంద్యాలను మోడల్ టౌన్ గా చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా మాటిస్తా ఉన్నా. ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నాను అని అంటే దానికి కారణం ఉంది. ఆ కారణం ఏమిటనంటే నవరత్నాల పథకాలను అనౌన్స్ చేశాం
మన ప్లీనరీలో. ఆ నవరత్నాలు రేపొద్దున రాష్ట్ర చరిత్రను మార్చబోతాయి. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా నవరత్నాలు అందించే కార్యక్రమం చేయబోతున్నాం. ఈ నవరత్నాలు ప్రతి కుటుంబానికి అందాలి అనంటే ఇప్పుడున్న వ్యవస్థలో మార్పు రావాలి. ఆ నవరత్నాలు ప్రతి కుటుంబానికి, ప్రతి ఇంటికి, ప్రతి మనిషికి అందాలి అనంటే, ప్రతి గ్రామానికి అందాలి అనంటే ఇప్పుడున్న వ్యవస్థ ఇంకా బలపడాలి. ఈ వ్యవస్థలను బలపరిచే దిశగా, నవరత్నాలను ప్రతి ఇంటికి చేర్చే దిశగా అడుగులు వేస్తూ ఇవాళ ఉన్న 13 జిల్లాలను అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి పార్లమెంటును ఒక జిల్లాగా చేయబోతున్నామని చెప్తా ఉన్నా నేను. ఇవాళ ఉన్న 13 జిల్లాలు 25 జిల్లాలు చేయబోతున్నాం. జిల్లా హెడ్ క్వార్టర్స్ గా నంద్యాల ఉంటుంది. నంద్యాల జిల్లాకు ఒకసారి నంద్యాల జిల్లా అయిపోతే ఇక్కడే మీ కళ్ళ ముందనే కలెక్టరేట్ వస్తుంది, ఇక్కడే మీ కళ్ళ ముందనే ఎస్పీ కార్యాలయం వస్తుంది, ఇక్కడే మీ కళ్ళ ముందనే జిల్లా పరిషత్ కార్యాలయం వస్తుంది, ఇక్కడే మీ కళ్ళ ముందనే జిల్లాలో ఉండే ప్రతి ప్రభుత్వ కార్యాలయం మీ కళ్ళ ముందనే జరుగుతుంది. జిల్లా హెడ్ క్వార్టర్స్ గా ఏ ప్రాంతమైనా కూడా అత్యంత వేగంగా బాగుపడుతుంది, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పి నేను చెప్పనవసరం లేదు. నంద్యాలను అందుకనే మోడల్ టౌన్ గా చేస్తాను అని చెప్పి గట్టిగా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. నవరత్నాల అమలుకు నంద్యాలే నాంది కావాలి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా గట్టిగా మిమ్మల్ని అందరితో కూడా విన్నపం చేస్తా ఉన్నాను. నంద్యాల అభివృద్ధి బాధ్యత పూర్తిగా నాకు వదిలేయండి. ఇల్లు లేని ఆ నిరుపేదలకు అందరికీ కూడా మాట చెప్తా ఉన్నాను. ఎవడో చంద్రబాబు నాయుడు గారట ఆయన లంచాలు తీసుకున్న డబ్బును మీరు అప్పుగా బ్యాంకులకు కంతులుగా కట్టాల్సిన పని లేదు. ప్రతి పేదవాడికి ఉచితంగా మన బిల్లు కట్టిస్తామని చెప్పి చెప్తా ఉన్నా నేను. ఇల్లు కట్టివ్వడమే కాదు, రిజిస్ట్రేషన్ చేసిన పత్రాలను కూడా వాళ్ళ చేతికి ఇస్తాము అని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. నంద్యాలలో రోడ్డు విస్తరణ పేరుతో ఏ సంప్రదింపులు లేకుండా, సరైన పరిహారం చెల్లించకుండా అన్యాయానికి గురైన వారందరికీ కూడా చెప్తా ఉన్నాను ఈ వేదికపై నుంచి, వాళ్ళందరికీ కూడా పూర్తిగా న్యాయం చేస్తామని చెప్పి గట్టిగా మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఆర్యవైశ్య సోదరులందరూ కూడా అడిగారు, అన్న మాలో కూడా పేదవాళ్ళు ఉన్నారు, ఆర్యవైశ్య కార్పొరేషన్ చంద్రబాబు నాయుడు గారిని ఎన్నిసార్లు అడిగినా కూడా పలకడం లేదు అని. ఆ ఆర్యవైశ్య సోదరులకు చెప్తా ఉన్నా, ఎవరి దగ్గరికి పోవాల్సిన పనుల, అధికారంలోకి మనం వస్తాం, దేవుడి దయ వల్ల, ప్రజలందరి ఆశీస్సుల వల్ల మన ప్రభుత్వం వస్తుంది. ఆ ఆర్యవైశ్య కార్పొరేషన్ స్థాపిస్తాము అని చెప్పి మీ అందరికీ కూడా భరోసా ఇస్తూ చెప్తా ఉన్నాను. ఇవాళ ఇక్కడికి వేదిక మీదకి వచ్చినప్పుడు మైనారిటీ సోదరులు అడిగారు, అన్నా అటువైపున ఫరూక్ ఉన్నాడు, మన వైపున మైనారిటీలకు ప్రాతినిధ్యం కల్పించాలన్నా నంద్యాల్లో అని అడిగారు. ఆ ప్రతి మైనారిటీ సోదరుడికి మాట చెప్తా ఉన్నా, 2019 కురుక్షేత్ర యుద్ధం, ఆ 2019 కన్నా ముందు 2018లో మనకు ఒకే ఒక్క ఎమ్మెల్సీ సీట్ వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఆ ఒక్క ఎమ్మెల్సీ సీటును నంద్యాల నుంచి ముస్లిం సోదరులకు ఇస్తాను అని చెప్పి మాట చెప్తా ఉన్నా.
కేశవరెడ్డి బాధితులకు మాట చెప్తా ఉన్నా, పూర్తిగా న్యాయం చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు చొక్కా వదిలిస్తాం, ఆదినారాయణ రెడ్డి గారు నిక్కర వదిలేస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. కేశవరెడ్డి బాధితులందరికీ కూడా న్యాయం చేస్తాం. కేసులన్నీ కూడా మళ్ళీ తిరగదోడతాం. వాళ్ళందరి కూడా ఈ కేసుల కోసం ఎదురు చూడాల్సిన పనుల. ఇంతకు ముందు ఆగ్రి గోల్డ్ బాధితులకు చెప్పా, ఇవాళ మళ్ళీ కేశవరెడ్డి బాధితులకు కూడా అదే చెప్తా ఉన్నా. అగ్రి గోల్డ్ బాధితులైనా సరే, కేశవరెడ్డి బాధితులైనా సరే, మనం అధికారంలోకి వచ్చిన 3 నెలలకే వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళకు పూర్తిగా ఇచ్చేస్తాం. ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఎట్లా రాబట్టాలో, వాళ్ళ చొక్కాలు ఎట్లా ఇప్పియాలో, వాళ్ళ నిక్కర్లు ఎట్లా ఇప్పియాలో ప్రభుత్వం చేస్తుందని చెప్పి చెప్తా ఉన్నా. నంద్యాలలో మీరు ఇచ్చే ఆశీస్సులు రేపటి మన విజయానికి పునాదులు కావాలి. ఇక్కడికి వచ్చాక తెలుసుకున్న ఇంకొక విషయం, ఆ విషయం ఏమిటి అనంటే, కుతంత్రాలతో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన మనుషులు ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తున్నారట. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఓటు వేసిన జగన్ ఇప్పుడే సీఎం కాదు కదా అని చెప్పి. నేను ఒక్కటి చెప్తా ఉన్నాను ఇక్కడ, మీ అందరికీ కూడా ఒక్కటే విన్నవించుకుంటా ఉన్నా. ఇవాళ ఎన్నికలు జరుగుతూ ఉన్నవి. మనము ధర్మానికి న్యాయానికి ఓటు వేద్దామా, లేక అధర్మానికి మోసానికి ఓటు వేద్దామా అన్న అంశాల మీద ఇవాళ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఎన్నికలతో బహుశా జగన్ వెంటనే ముఖ్యమంత్రి కాకపోవచ్చు, కానీ మీరిచ్చే ఆశీస్సులతో సంవత్సరంలో జరగబోయే కురుక్షేత్ర యుద్ధానికి నంద్యాల నాంది పలుకుతుంది అని చెప్పి మాత్రం మీ అందరికీ కూడా గట్టిగా విన్నవిస్తా ఉన్నా. ఈ ఎన్నికలు న్యాయానికి అన్యాయానికి మధ్య జరుగుతా ఉన్న పోరాటం, ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతా ఉన్న యుద్ధం. ఈ ఎన్నికల్లో ఇవాళ ధర్మానికి అధర్మానికి మధ్య వ్యత్యాసం నేను చూపుతున్నా. నా దగ్గరికి వచ్చినప్పుడు శిల్పా చక్రపాణి రెడ్డి అన్న నా దగ్గరికి వచ్చాడు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీగా గెలిచిన శిల్పా చక్రపాణి రెడ్డి అన్న నా దగ్గరికి వచ్చాడు. నా దగ్గరకు వచ్చినప్పుడు నేను చక్రపాణి అన్నకు ఒకటే మాట చెప్పా, అన్నా చంద్రబాబు నాయుడు గారి మాదిరి నేను రాజకీయాలు చేయలేను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేసరికి న్యాయం ధర్మం అన్న 2 కాళ్ళ మీద నిలబడాలి. చంద్రబాబు నాయుడు గారి ద్వారా వచ్చిన పదవిని రాజీనామా చేసి చంద్రబాబు నాయుడు గారు మొహాన కొట్టన్నా అన్న. అలా కొడితేనే ప్రజలు మనల్ని దీవిస్తారు, దేవుడు ఆశీర్వదిస్తాడు, న్యాయానికి ధర్మానికి మనం ప్రతినిధులం అవుతామన్నా. నేను చెప్పిన ఆ మాటలకు కొంచెం కష్టం అనిపించినా కూడా చక్రపాణి రెడ్డి అన్న ఒక మంచి మనిషిగా బయటకు వచ్చాడు. ఇదిగో స్పీకర్ ఫార్మాట్ లో కౌన్సిల్ చైర్మన్ కు రాజీనామా లేఖ రాసిస్తున్నాను, మీరే పంపించండి అన్నాడు. ఇది పులి అంటారు, సింహం అంటారు. ఈ రాజీనామాలు జరిగేట్టుగా చేయడం అన్నది మంచి రాజకీయాలు అంటారు. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏమిటి అనంటే చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి డబ్బులు ఆశ చూపించి, పదవుల ఆశ చూపించి, ఎవరికైనా కూడా నీ రేట్ ఎంత అని చెప్పి కొనుక్కునే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. ఇటువంటి కలియుగ రాక్షసుణ్ణి హతమార్చేందుకు మీరంతా కూడా సవ్యసాచులు కావాలని చెప్పి ఇవాళ మిమ్మల్ని అందరినీ కూడా ఇవాళ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ చెడిపోయి ఉన్న ఈ రాజకీయ వ్యవస్థను మార్పు రావాలి. ఈ చెడిపోయి ఉన్న ఈ రాజకీయ వ్యవస్థలో
మార్పు తీసుకొచ్చేదానికి నంద్యాల ప్రజలు నాంది పలకాలి. ఇవాళ ఇక్కడ వంచనకు విశ్వసనీయతకు జరుగుతున్న ఈ పోరాటంలో మన అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి అన్నను తిరుగులేని మెజారిటీతో గెలిపించవలసిందిగా సవినయంగా చేతులు జోడించి ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వ ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, తోడుగా రావాలి అని. మన గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అని అడుగుతా ఉన్నాను. మన గుర్తు తెలిసిన వాళ్ళంతా కూడా ఒక్కసారి చేతులు పైకెత్తి మన గుర్తు ఫ్యాన్. అందరికీ మన గుర్తు తెలుసు అన్న సంగతి తెలిసి చాలా ఆనందంగా ఉంది. మరొకసారి మీ అందరి తోడ్బాటుకు, మీ అందరి ఆప్యాయతలకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ 9వ తారీఖు నుంచి నేనే నంద్యాల్లో 21వ తారీఖు దాకా ఇక్కడే నంద్యాల్లోనే ఉంటా. ప్రతి వీధికి వస్తా, ప్రతి ఊరికి వస్తా. చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో అన్యాయం ఎవరికీ కూడా జరగదు. రాజగోపాల్ అన్నకు మనం ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాక న్యాయం చేస్తానని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను. చక్రపాణి అన్నకు ఖచ్చితంగా ఎమ్మెల్యే స్థానంలో కూర్చోబెట్టి న్యాయం చేస్తానని చెప్పి కూడా మాట చెప్తా ఉన్నాను. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థను మార్చాలి అని అంటే మీ అందరి ఆశీస్సులు మరొకసారి కోరుకుంటూ, మీ అందరి దీవెనలను మరొకసారి ఆశిస్తూ, పేరు పేరున ఇక్కడికి వచ్చినందుకు మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.